ఫ్రెండ్స్, నిన్న మనకి ఒక ఫాలోవర్ కాల్ చేశారండి. ఆయనతో మాట్లాడడం జరిగింది మనం. సారీ, లైక్ ఇన్ కన్వర్జేషన్ విత్ కుమార్ ఎక్స్క్లూజివ్ వర్క్ ఈ డిస్కషన్ లాగా ఫస్ట్ తెలుగులో చేయాలనుకున్నాను. ఏంటంటే బిఎంఎస్ అండ్ సిడిఎస్ క్లినికల్ డేటా మేనేజ్మెంట్లో ఇండియన్స్ విపరీతంగా రెజ్యూమ్స్ ఫేక్ చేస్తారంటండి. ఒక జపనీస్ కంపెనీ టకేడా అన్న కంపెనీ నుంచి ఒక అమెరికన్ రిక్రూటర్ కాల్ చేసి ఫాలోవర్కి, ఎందుకు నేను 10 ఏళ్ళ నుంచి ఎక్కడ ఉన్నాను, బట్ ఎవడో ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చూడలేదు, సడన్గా ఇప్పుడు మీ వాళ్ళంతా హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ రెజ్యూమేస్ వచ్చాయంటే ఫేక్ అని చెప్పాడంట ఆయన ఆన్సరు. తర్వాత ట్రూ మైండ్స్ అండ్ పీవీఆర్ టెక్నాలజీస్ ఇద్దరు కూడా శాలరీలు పే చేయరు, రెజ్యూమ్స్ ఫేక్ చేసి జనాలు పంపిస్తారని చెప్పారండి. అమెరికాలో జాబ్స్ అన్నీ ఇప్పుడు ఫిలిప్పైన్స్, మెక్సికో, ఇండియాకి పోతున్నాయి అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, అవన్నీ ఇండియాలో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసేసారు హైదరాబాద్లో. రిక్రూట్మెంట్ అక్కడ అంటే తక్కువ పే చేయొచ్చు కదా, ఇక్కడ అంటే డాలర్స్లో పే చేయాలని. ఫిలిప్పైన్స్, మెక్సికో, ఇండియాకి జాబ్స్ చాలా వెళ్ళిపోయాయండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ హోటల్లో పనిచేస్తున్నాడండి, ఎంఏ స్టూడెంట్. అతనికి చెప్పాడండి ఆయన, ఓరగాన్ స్టేట్లో పనిచేస్తే ఎవడు పని చేస్తారు సార్ అన్నట్ట. అండ్ యూనివర్సిటీ వచ్చి మిస్సోరీలో ఉంది, బట్ A1 CPT ఇల్లీగల్ కదండి. తర్వాత కిచెన్లోనే పడుకుంటాడంట, 24 hours హోటల్లోనే ఉంటాడంట. తర్వాత 1 acre, ఇంకోటైతే 1 ఎకరం అమ్మేసి FOMY ఎఫెక్ట్ ఉంది కదా, అమెరికా వచ్చాడండి. వాడు కష్టపడుతున్నాడండి జాబులు లేక. తర్వాత నెక్స్ట్ పాయింట్ వస్తే బెస్ట్ స్టూడెంట్స్ ఉన్నారు సార్, 99% కాదు 90% అలా ఇల్లీగల్ పార్ట్ టైం జాబులు చేస్తున్నారని. నెక్స్ట్ వచ్చి న్యూ కంట్రీ కదా, ఇండియన్స్ ఇలా చేస్తే అలాగా రూల్స్ ఫాలో అవ్వాలి కదా, ఇల్లీగల్గా పార్ట్ టైం జాబ్ చేసి మళ్ళీ దాన్ని సపోర్ట్ చేసి దాన్ని మీతో ఆర్గ్యూ చేస్తారేంటి సార్ ఇలా అని రాశారు. ప్రాక్సీ ఇవన్నీ కూడా నైక్లో ఒక స్కామ్ అయిందండి. డైరెక్టర్ పేరు అని మనకి చెప్పాలి. నేను అప్పుడు వంశీకొర చేజ్ టైప్ కాదా అని అడిగాను అనమాట. ఆదిపరాశక్తి టెంపుల్లో ఫౌండర్ కూడా ఆ నైకీ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారు. నైకీ స్కామ్ నాకు తెలియలేదు, చాలామంది తెలిసి ఉంటుంది. వంశీకొర టైప్, చేజ్ బ్యాంక్ టైప్ అనమాట. $100 ఇప్పుడు మీరు ఇచ్చారనుకోండి, క్లయింట్ $100 ఇస్తాడనమాట. అంటే నేను దేనికి నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ చారిటీ చేస్తున్నానని. కానీ ఈ 100 ఇచ్చి 100 తీసుకుంటే ఇయర్లో పర్టికులర్ డేట్ ఉంటుందంట, అది చెప్తా అన్నారు. ఆ డేట్ నాడు ఏంటంటే $300 ఇస్తారు. కానీ ఇమాజిన్, పక్కన జీరోలు యాడ్ చేసుకుంటే వెళ్ళిపోయింది. చేతన్న వాలంటీర్ సర్వీస్ ఉందంటండి, వాళ్ళు కూడా ఫ్రాడ్లో ఇన్వాల్వ్. అంటే నైకి డౌట్ వచ్చిందంటే, ఏంటి ఇన్ని డబ్బులు 2 కంపెనీలు 2 ఆర్గనైజేషన్స్కి వెళ్ళిపోతున్నాయండి, ఇంత డబ్బులనే కూపీ లేకపోతే డైరెక్ట్ ఫైర్ చేస్తారంటే. H1B కూడా డిపోర్ట్ చేస్తారు, కొంతమంది స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఫైర్ చేస్తారు. వాళ్ళు డిపోర్ట్ అయ్యారు లేదు మనకు తెలియదు, బట్ ఈయన అన్నారు డిపోర్ట్ అయ్యారు. రాధాకృష్ణ హారతి అన్న ఆయన నైక్లో పనిచేసి టెంపుల్ ఫౌండర్. సడన్లీ డైరెక్టర్ ఫైర్ అయిపోగానే అర్థమైన అక్కడి నుంచి ఉడాయించి టెక్సాస్ వెళ్ళిపోయాడంట. మనం ఏం అక్యూజ్ చేయట్లేదు, బట్ ఆయన ఇచ్చిన సోర్స్ ఎందుకంటే, ఎందుకు టెంపుల్ ఫౌండర్ సడన్గా ఇంకొకరు ఎందుకు పారిపోవాలి సార్ పోర్ట్లైన్ నుంచి టెక్సాస్. కానీ ఇప్పుడు 7-Elevenలో పనిచేస్తాను, లింక్డ్ఇన్లో చూస్తే ఇది చెప్పాలనుకున్నాను. ధన్యవాదాలు. పార్ట్ 2 చేద్దాం.